wrap content కి మ్యాచ్ పేరెంట్ కి డిఫరెన్స్ చూపిస్తాం. మనం ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం, ఒక బటన్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫోన్, ఇది మ్యాచ్ పేరెంట్ కి, ఇది wrap కంటెంట్ కి. ఇవేంటంటే బటన్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మ్యాచ్ పేరెంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విత్ మ్యాచ్ పేరెంట్ ఇస్తే ఏమవుతుందంటే బటన్ మొత్తం ఇలా వచ్చింది, ఫుల్గా వస్తుంది. అదే wrap కంటెంట్ అని ఇస్తే టెక్స్ట్ ఎంత అయితే ఉందో లోపల, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా టెక్స్ట్ క్లిక్ ఇంతవరకు వస్తుంది బటన్, ఓకేనా. అండ్ ఇందులోకి వచ్చేసరికి ఇది దేనికి, ఇది విత్ wrap కంటెంట్ ఇస్తే, ఇది కూడా విత్ wrap కంటెంట్ ఇస్తే, ఇఫ్ ఇక్కడ హైట్ కూడా మ్యాచ్ పేరెంట్ ఇచ్చారనుకోండి, హైట్ని మ్యాచ్ పేరెంట్ ఇస్తే ఏమవుతుంది, బటన్ అనేది ఓన్లీ హైట్ ఇస్తే ఇలా వస్తుంది, మొత్తం మొబైల్ మొత్తం బటనే ఉంటుంది. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నా డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఒకసారి కొన్ని చూపిస్తా, టెక్స్ట్ వ్యూ బదులు బటన్ పెట్టే చూపిస్తా, చూడండి. ఫస్ట్ wrap కంటెంట్ ఇస్తే ఒక టెక్స్ట్ పెడుతున్నా, ఇంతవరకు వచ్చింది. ఇఫ్ నేను ఇది విత్ని మ్యాచ్ పేరెంట్ చేస్తే చూసారా మొత్తం అయింది. ఇఫ్ హైట్ని కూడా మ్యాచ్ పేరెంట్ చేస్తే చూసారా స్క్రీన్ మొత్తం బటన్ వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, wrap కంటెంట్ వాడుతున్నా. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది చూసారా, ఇది ఎలా వచ్చింది, జస్ట్ నేను TEXT అని కొట్టా, ఇక్కడ మళ్ళీ సజెషన్ వచ్చింది ఆండ్రాయిడ్ టెక్స్ట్ అని. టెక్స్ట్ ఎంటర్ నొక్కగానే నాకు ఇష్టం వచ్చింది బటన్, సబ్మిట్ అను ఏదో ఒకటి కొడతా, సబ్మిట్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్మిట్ బటన్. ఇప్పుడు ఇలాగే ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, wrap కంటెంట్కి మ్యాచ్ పేరెంట్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. wrap కంటెంట్ ఇందులో టెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం, TEXT అని కొడితే ఏం యాడ్ చేస్తాం, మేబీ సమ్ యూజర్ నేమ్ అనుకోండి, యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ అయిపోయింది, యాడ్ చేసా. ఇక్కడ డిఫాల్ట్ గిట్ వస్తుంది చూసారా, ఒక ఎండ్ ఆఫ్ ది స్క్రీన్కి వస్తుంది. క్లియర్గా చెప్పాలంటే ఇది స్క్రీన్ అయితే రిలేటివ్ లేఅవుట్లో మనం ఏది మెన్షన్ చేయకపోతే ఈ చివరికి వస్తుంది. ఈ చివర ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, ఈ చివరికి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ పైకి వస్తూ ఉంటాయి, మనం ఏది మెన్షన్ చేయలేదు. సరే ఓకే, చివరికి వచ్చినాయి. ఓకే, మనకి ఇప్పుడు ఈ సెంటర్కి కావాలి, ఆ టెక్స్ట్ వ్యూ అనేది. ఎలాగా చూడండి. దానికి ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ మనకి టెక్స్ట్ వ్యూ ఉంది, యూజర్ని ఇంకా పెద్ద నేమ్ ఇస్తా, యూజర్ నేమ్ ఇస్ విఘ్నేష్. కొంచెం పెద్దది వచ్చింది, ఓకే ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఆర్ ఒక నిమిషం, ఓకేనా. యూజర్ నేమ్ విఘ్నేష్.
ఈ సెంటర్లో చేయాలి. ఎలా సెంటర్లో చేయాలి అంటే, సెంటర్లో ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనకి ఇంకో యాట్రిబ్యూట్ ఉంది. ఏంటది? సెంటర్ అని కొడితే మీకు చాలా వచ్చినాయి చూసారా? లేఅవుట్ సెంటర్ ఇన్ పేరెంట్, లేఅవుట్ సెంటర్ హారిజాంటల్, లేఅవుట్ సెంటర్ వెర్టికల్ అని. ఈ మూడింటి మీనింగ్ ఏంటి? అగైన్ మరి నోట్ ప్యాడ్కి లేఅవుట్ సెంటర్, ఇక్కడ 3 ఉన్నాయి. లేఅవుట్ సెంటర్ పేరెంట్ ఉంది. పేరెంట్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు ఇప్పుడు మన రిలేటివ్ లేఅవుట్లోనే కదా టెక్స్ట్ వ్యూ ఉంది. ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ ఉంది. రిలేటివ్ లేఅవుట్ ఉంది. అది ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. ఈ మధ్యలో టెక్స్ట్ వ్యూ ఉంది. ఇంకా చూపిస్తా చూడండి. ఇది కన్సిడర్ చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేట్ లేఅవుట్ ఉంది. ఓపెనింగ్ ట్యాగ్ అంటాం, ఇది క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఇది ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది రిలేటివ్ లేఅవుట్ అనేది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే అది అర్థం కాకపోతే ఇక్కడ ట్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే, వాటిని ట్యాగ్స్ అంటాం అనమాట. ఏదైతే ఇలా బ్రాకెట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ వాడి పెడుతున్నామో వీటిని రిలేటివ్ లేఅవుట్ అని పెడుతున్నాం కదా, వీటిని ట్యాగ్స్ అంటాం. ఈ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటాయి అన్నమాట. కొన్నిట్లకి ఓపెనింగ్ అండ్ మోస్ట్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటాయి, కొన్నిట్లకి ఓన్లీ ఓపెనింగ్ ఉంటాయి. ఓపెనింగ్ అంటే ఏంటంటే రిలేటివ్ లేఅవుట్ ఉంది కదా, రిలేటివ్ లేఅవుట్ ఇది ఓపెనింగ్. క్లోజింగ్ ఎలాగా? సమ్ కోడ్ రాశాక రిలేటివ్ లేఅవుట్. ఓకే, ఇక్కడ క్లోజింగ్ అని ఎలా చెప్తున్నాను నేను? ఇది ఇక్కడ చూసారా, ఇది క్లోజింగ్ ట్యాగ్ అని రిప్రజెంట్ చేసేది. ఓకే, ఇలా పెడతాం క్లోజింగ్ దగ్గర. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఓకే, అంటే ఈ రెండు ఒకటే, ఇదంతా ఒకటి, దీని మధ్యలో కొన్ని ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు అదే మనం ఇక్కడ కూడా చెప్తున్నాం. రిలేటివ్ లేఅవుట్ మధ్యలో మనకి టెక్స్ట్ వ్యూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది రిలేటివ్ లేఅవుట్ ఓపెనింగ్ ట్యాగ్ కనిపిస్తుంది అనుకుంటున్నా, అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. ఈ మధ్యలో టెక్స్ట్ వ్యూ ఉంది. ఇప్పుడు దీనికి పేరెంట్ ఏమవుద్ది? నార్మల్గా మీ గ్రాండ్ ఫాదర్, సేమ్ మీ అసెట్స్ దగ్గరికి వస్తే మీ గ్రాండ్ ఫాదర్ 100 acres, ఫాదర్ దగ్గరికి వచ్చేసరికి మేబీ 75 అయినాయి, మీ దగ్గరికి వచ్చినట్టు మేబీ 25 అయినాయి acres. ఇక్కడ మీరు మీకు పేరెంట్ ఎవరు? ఫాదర్. ఫాదర్కి పేరెంట్ ఎవరు? గ్రాండ్ ఫాదర్. అలాగే ఇక్కడ టెక్స్ట్ వ్యూకి పేరెంట్ ఎవరు? ఇక్కడ టెక్స్ట్ వ్యూకి పేరెంట్ ఎవరు? రిలేటివ్ లేఅవుట్. ఓకేనా? టెక్స్ట్ వ్యూకి పేరెంట్ రిలేటివ్ లేఅవుట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే లేఅవుట్ సెంటర్ పేరెంట్ అంటే పేరెంట్కి సెంటర్లో చేయాలి ఆ లేఅవుట్ని. అంటే మీనింగ్ ఏంటి? టెక్స్ట్ వ్యూకి ఇది మొత్తం పేరెంట్ అనుకుంటే, ఈ బాక్స్ మొత్తం పేరెంట్ అనుకుంటే, దీనికి సెంటర్ ఏదవుద్ది? ఇది అవుద్ది. ఈ సెంటర్లో టెక్స్ట్ వ్యూ తెస్తాం. ఓకే, చూడండి, సెంటర్ని కొట్టి కంట్రోల్ స్పేస్ నొక్క, లేఅవుట్ సెంటర్ ఇన్ పేరెంట్ అని కొడితే ట్రూ అని ఇచ్చాను అనుకో, అది చూసారా ఎక్కడికి వచ్చిందో? ఇప్పుడు సెంటర్కి వచ్చేసి కొంచెం పెద్దగా కనిపించడానికి మీకు విజిబిలిటీ కోసం పెంచుతున్నా. ఇది ఏంటో కూడా మీకు చెప్తా. దీని గురించి పట్టించుకోకండి, విజిబిలిటీ కోసం పెంచా. ఓకే, ఇది అయిపోయింది. సెంటర్ చేసా. పేరెంట్ సెంటర్ అంటే అర్థమైంది. ఇప్పుడు వాట్ ఈస్ హారిజాంటల్? ఇక్కడ చూస్తే సెంటర్ కంట్రోల్ స్పేస్ పేరెంట్ కాకుండా హారిజాంటల్ వెర్టికల్ కూడా ఉంది. హారిజాంటల్ వెర్టికల్ అంటే ఏంటి?
ఇక్కడ హారిజెంటల్. హారిజెంటల్ అంటే ఏంటి? దీన్ని హారిజెంటల్ అంటాం కదా. దీనికి సెంటర్ అనమాట. ఇది ఇక్కడ టెక్స్ట్ వ్యూ ఉంది, దీనికి సెంటర్ ఏమవుద్ది? ఇది టెక్స్ట్ వ్యూ, ఇది హారిజెంటల్, దీనికి సెంటర్ ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఇది అవుద్ది, ఇక్కడికి వస్తుంది. అలాగే లేఅవుట్ సెంటర్ వెర్టికల్. వెర్టికల్ అంటే మీనింగ్ ఏంటి? ఇది కదా, ఇది అవుద్ది. దీనికి సెంటర్ అంటే ఏమవుద్ది? దీనికి వెర్టికల్ ఇదే కదా, ఈ చివరికి వస్తుంది. ఇక్కడ ఉంది, దీనికి వెర్టికల్ ఏమవుద్ది? ఇనీషియల్గా ఇక్కడ ఉంది, దీనికి వెర్టికల్ సెంటర్ అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సెంటర్ హారిజెంటల్. ట్రూ అని ఇస్తే ఓకే అని, ఫాల్స్ అని ఇస్తే వద్దు, అలా వద్దు అని. ఇక్కడ ట్రూ అని ఇస్తున్నా, సెంటర్కి వచ్చింది. ఇక్కడ మీరు చేంజ్ చూడండి, ఫాల్స్ ట్రూ మార్చుతా, చేంజ్ చూడండి. ఫాల్స్ అని మార్చగానే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసింది, ట్రూ అని చేంజ్ చేయగానే మళ్ళీ సెంటర్కి వచ్చింది. సేమ్ అలాగే సెంటర్ వెర్టికల్. మళ్ళీ ట్రూ అని ఇస్తే చూడండి, సెంటర్కి వచ్చింది, వెర్టికల్గా సెంటర్కి వచ్చింది. చూసారా? ఫాల్స్ అని ఇచ్చాను అనుకో, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రూ అని ఇస్తే మళ్ళీ సెంటర్కి వచ్చింది. ఓకే కదా, ఎలా అలైన్ చేయాలి, సైడ్ పైకి కిందికి ఎలా అలైన్ చేయాలో అర్థమైంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ప్రతి టెక్స్ట్ వ్యూకి మనం ఎక్కడ వరకు అందరికి అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? ఓకే, కూల్. నౌ కమింగ్ టు ప్రెజెంట్ అయితే పేరెంట్ సెంటర్ చేస్తున్నా. ఓకే, ప్రతి లేఅవుట్, ఇప్పుడు దీన్ని ఏమన్నాం మనం? ఇప్పుడు దీన్ని ఏమన్నా ఒక విజిటర్ లేఅవుట్ అంటున్నాం కదా. ప్రతి లేఅవుట్కి ఒక ఐడి అని ఉంటుంది. మీకు క్లాసెస్లో ఎలా అయితే యూనిక్ ఐడి ఉండిద్దో, యూనిక్ ఐడి మేబీ సమ్ కాలేజెస్ ZCM ఏదో సమ్ 10 to 11 ఉండొచ్చు, ఆర్ 5 ఉండొచ్చు, ఏదో సమ్ ర్యాండమ్ యూనిక్ ఐడి ఉండిద్ది మీకు, మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కాలేజ్ వాళ్ళు. అలాగే మనం ప్రతి లేఅవుట్కి ఒక ఐడి ఇచ్చుకుంటాం. ఓకే, ఎందుకు ఐడి? మన రిలేటివ్ లేఅవుట్ అంటే ఏం చెప్పాం? దే విల్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ ఉంది, ఇక్కడ బటన్ ఉంది, మనం డిపెండెన్సీ దీనికి ఇచ్చాము అంటే ఇది దీనికి డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ అయింది అని ఎలా చెప్తాం? ఇది టెక్స్ట్ వ్యూ, ఇది బటన్, ఇది వెళ్ళి దీని మీద డిపెండ్ అయి ఉంది. దీనికే డిపెండ్ అవ్వు అని ఎలా చెప్తాం? దీని మీదే డిపెండ్ అవ్వు అని ఎలా చెప్తాం? దీనికి ఒక యూనిక్ ఐడి ఉంటేనే కదా దీన్ని ఐడెంటిఫై చేయగలం. సో ప్రతి టెక్స్ట్ వ్యూ ఆర్ ప్రతి లేఅవుట్కి ఐడి మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం సేమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఐడి ఇద్దాం. ఐడి ఎలా ఇవ్వాలి చూడండి, ఐడి అని కొడితే మళ్ళీ సేమ్ ఆండ్రాయిడ్ కాలన్ ఐడి అని వచ్చింది, అంటున్నట్టు ఐడి ఇచ్చేటప్పుడు ఇలా XMLలో ఒక స్పెసిఫిక్ వే ఉంటుంది అనమాట. @+ID/ ఇది ఒక స్పెసిఫిక్ వే ఇవ్వాలి, ఇచ్చి యూజర్ ఏదో ఒక ఐడి, యూజర్ నేమ్ అని ఇచ్చాం. ఈ ఫార్మేట్లో మాత్రమే మనం ఇక్కడ ఐడిని ప్రొవైడ్ చేయాలంటారు. మీకు చెప్పా కదా, మీ కాలేజీలో అయితే ఎలా అయితే ఒక ఐడి ఉందో అలాగే ఇక్కడ కూడా ఒక ఫార్మేట్ ఉంది. ఏంటది? @+ID/. మీకు ఇది గుర్తుండాల్సిన అవసరం లేదు, ఈజీ ట్రిక్ చెప్తా చూడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎలా చెప్పా, ఇవన్నీ ఎలా రావాలి? ఐడి పెట్టి కంట్రోల్ స్పేస్ నొక్కితే ఇలా వచ్చింది, ఎంటర్ నొక్కండి, అండ్ మళ్ళీ కంట్రోల్ స్పేస్ నొక్కండి, మళ్ళీ వచ్చింది. అది డైరెక్ట్గా వచ్చింది @+ID/ అని. అది ఎంటర్ నొక్కి మీ ఐడి ఇచ్చింది. ఇక్కడ నా ఐడి అంటే యూజర్ నేమ్. ఓకే, ఒక ఐడి ఇచ్చాను.
అవునా? సేమ్ అలాగే ఇప్పుడు బటన్ ఒకటి క్రియేట్ చేద్దాం. నేను దీన్ని ఏం చేస్తాను అంటే సెంటర్ హారిజెంటల్ ఒకటే చేస్తాను. సెంటర్ హారిజెంటల్ 2 ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి? బాగా పైకి ఉంది. కొంచెం కిందకుంటే కొంచెం డిజైన్ పరంగా బాగుండేది కదా. అవునా? ఇది కొంచెం కింద చేసుకుందాం. ఎలా చేసుకోవాలి? ఎవరికైనా మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఐడియా ఉందా? ఎనీవన్? ఎవరైనా వెబ్ బేసిక్ చేసిన మీకు మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఐడియా ఉంటుంది. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక వెబ్సైట్కి తీసుకోవాలా. google.com వాట్ ఈజ్ మార్జిన్, వాట్ ఈజ్ ప్యాడింగ్ చూపిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇమేజ్. నా కర్సర్ చూడండి, 272 ఇంటూ, ఒక్క నిమిషం లేకపోతే ఓకే. ఇక్కడ చూడండి, నా కర్సర్ దగ్గర 272 ఇంటూ 92 అనేది ఆ లోగో ఇమేజ్. ఇక్కడ ప్యాడింగ్ చూడండి, ఇక్కడైతే ఏమి ఇవ్వాలా, బట్ ఇది సమ్ ఇమేజెస్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. టాప్ 10 కాలేజెస్. ఇక్కడ ఏమైనా ఇమేజెస్ ఇచ్చాడు ఏమైనా చూసినా మీకు ప్యాడింగ్ అయి చూపించవచ్చు, బట్ ఇమేజెస్ అనేది ఓకే ఇచ్చాడు. ఓకే, ఇమేజ్ చూసేసరికి ఇమేజ్ సైజ్ అంతా దీనికి కూడా ప్యాడింగ్ అది లేదు. ఇంకో వెబ్సైట్ ఓకే, ఇది చూడండి, ఇది హైలైట్ చేస్తున్నా చూడండి, ఇది అసలైన టెక్స్ట్. దీనికి మార్జిన్ చూడండి ఎలా వచ్చింది, ఇది మార్జిన్. ఓకే, ఇదైతే ప్యాడింగ్ ఏమి కూడా డైరెక్ట్గా ఎక్కడైనా చూపిస్తాను మీకు బటన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. BUTT బటన్ అని పెట్టి కంట్రోల్ స్పేస్ నొక్కితే వచ్చింది. అంత నొక్కుతాం. మనం ఏం చేస్తాం, ర్యాప్ కంటెంట్ అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు క్లిక్. లోపల క్లిక్ అనే టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ వరకు ఓకే. దీన్ని ప్రెజెంట్ కామెంట్ చేస్తాం. ఈ కామెంట్ ఎలా చేసామంటే మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ షిఫ్ట్ పక్కన ఉంది కదా స్లాష్, ఆ స్లాష్. ఓకే, నోట్ చేస్తా, కంట్రోల్ ప్లస్ స్లాష్. అది నొక్కితే సెలెక్ట్ చేస్తే మొత్తం ఆ కామెంట్ అయితే ఓకే. కమింగ్ టు మార్జిన్ అండ్ ప్యాడింగ్. మార్జిన్
అని కొట్టగానే చూడండి, కంట్రోల్ స్పేస్ మార్జిన్ అని కొట్టి ఎంటర్ నొక్కగానే ఇదంతా వచ్చింది. మార్జిన్ ఒక 30 ఇచ్చా, డిపి అని చెప్పా కదా, 30 అని ఇవ్వగానే ఎలాగైనా చూసారా సైడ్కి వచ్చింది. మళ్ళీ ఇస్తున్నా చూడండి, మార్జిన్ 30 డిపి ఇవ్వగానే చూడండి ఎలా వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 30 ఇస్తూ ఉంటాను. ఓకే, 30 డిపి ఒక సైడ్కి వచ్చింది. ఓకేనా, అదే మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్జిన్ ఇచ్చా కదా, ఇప్పుడు ప్యాడింగ్ ఇస్తా. ప్యాడింగ్ 10 డిపి అని ఇస్తే ఆల్రెడీ మనం ర్యాప్ కంటెంట్ ఇచ్చాం కదా, సో టెక్స్ట్ బాక్స్ అయితే ప్యాడింగ్ తీసుకోవట్లా. దీన్ని ట్రై చేద్దాం. ప్యాడింగ్ 10 డిపి చూసారు ఎలా బల్జ్ అయిందో. బటన్ని కామెంట్ అవుట్ చేస్తున్న ప్రెజెంట్కి. దీన్ని చూడండి, ప్యాడింగ్ ఇనీషియల్గా ఎలా ఉంది, ఒక 30 డిపి ఇస్తే ఎలా అయిందో చూడండి. ప్యాడింగ్ అంటే ఇది మన లేఅవుట్. అంటే ఫస్ట్ ఇలా ర్యాప్ కంటెంట్ అనగానే దీని చుట్టూరు వచ్చేస్తుంది. ప్యాడింగ్ ఇవ్వగానే ఏమవుద్ది అంటే, ప్యాడింగ్ ఇవ్వగానే ఏమవుద్ది చూడండి, ఇది టెక్స్ట్ ర్యాప్ కంటెంట్ ఇవ్వగానే, ప్యాడింగ్ ఇవ్వగానే ఏమవుద్ది, ప్యాడింగ్ ఇస్తే చుట్టూరు బల్జ్ అవుద్ది, అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఓకేనా, ఒకవేళ మార్జిన్ ఇస్తే చుట్టూరు ఇక్కడ ఇలాగే ఉండిద్ది, బట్ ఇక్కడ అప్లై అవుద్ది. ఈ చుట్టూరు అంటే ఈ బాక్స్ బయట ఆ స్పేస్ వచ్చింది, ఇదైతే బాక్స్ లోపల వస్తుంది. ఓకే, దీనికైతే మార్జిన్కి అయితే బాక్స్ బయట స్పేస్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను ప్యాడింగ్ బదులు ఇక్కడ మార్జిన్ వాడచ్చు. సో మార్జిన్ 10 కంట్రోల్ స్పేస్ 10 dp ఆర్ 30 dp. చూడండి పై నుంచి కింద వరకు వచ్చింది, చూసారా మార్జిన్ 30 dp అని ఇవ్వగానే. ఓకే, పై నుంచి కింద వరకు వచ్చింది, సూపర్. ఇప్పుడు మనం బటన్ క్రియేట్ చేసాం కదా, ఆ బటన్ క్రియేట్ చేసి నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఈ టెక్స్ట్ వ్యూ కింద పెట్టాలనుకుంటున్నాను. డిఫరెంట్ వేస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ సెంటర్ నేర్చుకున్నాం. సెంటర్ ఇన్ పేరెంట్ ట్రూ కిందకు వచ్చేసింది. బట్ ఇంకో వే ఏంటి, దీనికి మనం యూనిక్ ఐడి ఇచ్చాం యూజర్ నేమ్ అని, ఆ యూజర్ నేమ్ వాడుకొని చేయొచ్చు. అలాగా యూజర్ నేమ్ వాడుకొని చేయొచ్చు, ఇందాక చెప్పాను ఒక్కదాని కింద ఒకటి వాడచ్చు అని. అలాగా అది బిలో అని కొట్టండి, లేఅవుట్ బిలో. మనం కిందకి రావాలనుకుంటున్నాం కాబట్టి లేఅవుట్ బిలో, ఆర్ ఇంకోటి ఉంటుంది లేఅవుట్ అబోవ్. లేఅవుట్ అబోవ్ అక్కడ సజెషన్స్ చూడండి, ఆర్ లేఅవుట్ రైట్. ఇక్కడ చూడండి లేఅవుట్ రైట్ ఆఫ్ ఆర్ లేఅవుట్ లెఫ్ట్ ఆఫ్. ఓకేనా, మన లేఅవుట్ బిలో కిందకి రావాలి కాబట్టి లేఅవుట్ బిలో వాడతాం. బిలో దేని కిందకి, ఏఐడి కిందకి, @+id/ఏఐడి యూజర్ నేమ్. చూడండి ఇప్పుడు దాని కిందకి వచ్చింది. ఇది తీస్తా, ఇది తీస్తే ఒకసారి తీయకుండా ఒకసారి చూడండి డిఫరెన్స్. తీస్తే పైన ఉంటుంది, మళ్ళీ పెడితే ఈ టెక్స్ట్ కిందకు వచ్చింది. ఓకేనా, ఓకే కిందకు వచ్చింది. ఇప్పుడు మనం సెంటర్ చేయాలి కదా, హారిజెంటల్గా సెంటర్ కాలేదు. హారిజెంటల్గా సెంటర్ చేయడానికి ఏం చెప్పాను మీకు, సెంటర్ హారిజెంటల్ ట్రూ. సెంటర్ అయిందా చూసారా,
నేను కొంచెం మార్జిన్ కొంచెం పైన కూడా ఇస్తా, ఒక 70 dp వరకు. చూసారా? ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ గ్రేడ్లు బిల్డ్ అవుతుంది. గ్రేడ్లు అంటే ఏంటో చెప్పా ఆల్రెడీ. మన కోడ్ని ఏపీకేస్లోకి కన్వర్ట్ చేయడం. ఇంకా చాలా యూస్ చేస్తున్నాం. బిగినింగ్లో ఇలా గుర్తుపెట్టుకోండి. మనం కమింగ్ డేస్లో ఇంకా నేర్చుకోవచ్చు. బిల్లు కొంచెం టైం తీసుకోవచ్చు. ఇప్పుడే ఓపెన్ చేసాక ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఇప్పుడే బిల్డ్ అయింది చూడండి. బిల్డ్ అవుతుంది. లాంచింగ్ యాప్. ఇక్కడ చూడండి, లాంచ్ అయింది యాప్. యూజర్ నేమ్ ఇస్ విఘ్నేష్. క్లిక్ బటన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఒక బటన్ యూజ్ టెక్స్ట్ పెట్టడం వచ్చు విత్ కోడ్ XML. క్లిక్ చేయగానే సమ్ యాక్టివిటీ అయ్యేటట్టు చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ ఇది తెలుసుకోవాలి కదా, మీరు క్రియేట్ అయిన కోడ్ ఏంటో తెలుసుకోవాలి కదా. 1 minute. ఓకే, దీని మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేయగానే ఇలా వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? మీకు ఆల్రెడీ పబ్లిక్ అంటే ఏంటో తెలుసు. పబ్లిక్ అంటే ఏంటో తెలుసు. క్లాస్ అంటే ఏంటో తెలుసు. మెయిన్ యాక్టివిటీ అంటే ఏంటి? క్లాస్ నేమ్. మెయిన్ యాక్టివిటీ అంటే ఏంటి? క్లాస్ నేమ్. ఓకేనా? ఎక్స్టెన్స్ యాప్ కంపాటిబిలిటీ అంటే ఏంటి? ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇన్హెరిటెన్స్ క్లాస్లో మనం ఆల్రెడీ దీని గురించి తెలుసుకున్నాం. ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ వాట్ ఈస్ దిస్?
ఇదేంటి యాప్ కంపాటబిలిటీ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఎస్డికే అని చెప్పా. ఎస్డికే ఏం చేసిద్ది? కోడ్ మొత్తాన్ని కంప్రెస్ చేసి చాలా లైబ్రరీస్ అవన్నీ ఉంటాయి అందులో అని చెప్పా. అలాగే ఇప్పుడు యాప్ కంపాటబిలిటీ అనేది కూడా యాప్ కంపాక్ట్ యాక్టివిటీ అనేది కూడా ఎస్డికేలో ఉన్నది. దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఓకే, వై అంటే మనకి యాప్ రన్నింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఈ ప్లేస్ నుంచి, ఓకేనా, యాప్ రన్నింగ్ స్టార్ట్ అయ్యేది ఆ ప్లేస్ నుంచి. ఇక్కడ ప్రొటెక్టెడ్ అంటే తెలుసు, వాయిడ్ అంటే తెలుసు, అంటే రిటర్న్ టైప్ ఏముంది ఇక్కడ? వాయిడ్ ఉంది. ఓకే, ఆన్ క్రియేట్ అనేది ఎస్డికేలో ఉన్న ఇన్బిల్ట్ మెథడ్. ఓకే, ఈ ఫ్యూచర్లో మనం ఇన్డెప్త్ వెళ్ళేటప్పుడు వీటి మీనింగ్స్ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు తప్ప మీనింగ్స్ అర్థం కావు. సో ఇది మెథడ్. మీకు ఆల్రెడీ దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది మీకు ఆల్రెడీ ఇది మెథడ్ అని, అవునా? దీన్ని చూస్తుంటే మీకు ఆల్రెడీ మెథడ్ అని అర్థమవుతుంది. ఓకే, ఇది ఆన్ క్రియేట్ సూపర్ డాట్ ఆన్ క్రియేట్ సేవ్ ఇన్స్టెన్స్ అంటే కన్స్ట్రక్టర్. ఓకే, సూపర్ అంటే దీని సూపర్ క్లాస్ని పాయింట్అవుట్ చేస్తుంది, విచ్ మీన్స్ ఆన్ క్రియేట్. ఓకేనా? అండ్ సెట్ కంటెంట్ వ్యూ r డాట్ యాక్టివిటీ డాట్ మెయిన్ యాక్టివిటీ అండర్ స్కోర్ మెయిన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, r డాట్ లేఅవుట్ డాట్ యాక్టివిటీ అండర్ స్కోర్ మెయిన్ అని ఉంది కదా. దీని మీనింగ్ ఏంటో చెప్తాను. ఇది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అంటే మనం ఇప్పటి వరకు డిజైన్ చేసాం కదా, ఆ డిజైనింగ్ పాయింట్అవుట్ చేస్తుంది. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, r డాట్ లేఅవుట్ డాట్ యాక్టివిటీ అండర్ స్కోర్ మెయిన్. ఇక్కడ మనం ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇక్కడ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే రిసోర్సెస్ మీనింగ్. ఇక్కడ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే రిసోర్సెస్. అండ్ కమింగ్ టు లేఅవుట్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏముంది? యాక్టివిటీ అండర్ స్కోర్ మెయిన్. ఓకేనా? ఈ కోడ్ పాయింట్ దేని పాయింట్అవుట్ చేస్తుంది? మనం ఆల్రెడీ డిజైన్ చేసిన దీనికి పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఈ కోడ్ యాక్టివిటీ అండర్ స్కోర్ మెయిన్ డాట్ జావా దేనికి పాయింట్అవుట్ చేస్తుంది? యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్. దీని మీనింగ్ ఏంటి? ఇది మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాం, ఇది ఫ్రంట్ ఎండ్. ఓకేనా? ఇఫ్ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే దీని గురించి ఎక్కువ టైం తీసుకోకండి. జస్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ అవుద్ది కోడ్ రన్నింగ్. ఓకేనా? ఓకే, కోడ్ రన్నింగ్ ఓకే. వీటికి మనం ఐడి ఇచ్చాం, ఆల్రెడీ టెక్స్ట్ వీక్ ఐడి ఇచ్చాం. ఇప్పుడు బటన్ కూడా ఒక ఐడి ఇద్దాం. ఐడి కంట్రోల్ స్పేస్ ఐడి అని వచ్చింది, ఎంటర్ నొక్క, మళ్ళీ కంట్రోల్ స్పేస్ @+id/ వచ్చింది నొక్క, అండ్ btn, దానికి ఐడి btn అని ఇస్తాం. ఆర్ క్లిక్ btn అని కూడా ఇవ్వచ్చు. క్లిక్ btn ఏదో ఒకటి మన ఇష్టం, ఐడి. అండ్ కమింగ్ టు మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ వ్యూలో దాన్ని బటన్ని మనం పాయింట్అవుట్ చేయాలి జావా కోడ్తో. అంటే ఎలా అంటే, కమింగ్ టు దిస్ అగైన్, ఇది మన జావా కోడ్.
ఇది మన XML కోడ్. ఇది మన జావా కోడ్, ఇది మన XML కోడ్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది ఉంది అండ్ ఇక్కడ బటన్ అనేది ఉంది. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. ఏంటి అంటే ఆ యూజర్ నేమ్ అనే వేరియబుల్ అండ్ బటన్ అనే వేరియబుల్, BUTTON బటన్. ఈ వేరియబుల్స్ ఏమవ్వాలి అంటే ఈ వేరియబుల్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేయాలి, ఈ వేరియబుల్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేయాలి, సో దట్ మనం మ్యానిపులేషన్ చేయొచ్చు. ఇక్కడ నా మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ బటన్ క్లిక్ చేయగానే ఇందులో ఉన్న టెక్స్ట్ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఇనీషియల్గా ఏముంది, ఇక్కడ విఘ్నేష్ ఈ యూజర్ నేమ్ ఏదో సంథింగ్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలని అనుకుంటున్నానంటే ప్రిన్స్ ఈజ్ మై యూజర్ నేమ్ ఆర్ సంథింగ్ అని చేంజ్ చేయాలి. ఎప్పుడు చేంజ్ చేయాలి? ఇది క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేయాలి. ఓకే, అది ఎలాగా ఫస్ట్ మనం ఒక వేరియబుల్స్ రెండు వేరియబుల్స్ తీసుకొని అసలు పాయింట్అవుట్ చేయాలి, సో దట్ మనం మ్యానిపులేట్ చేయగలం. అది ఎలాగా అంటే గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఎలాగా? టెక్స్ట్ వ్యూ డేటా టైప్ ఏంటి? టెక్స్ట్ వ్యూ డేటా టైప్. ఇక్కడ మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇది చూడండి. ఇనీషియల్గా ఇది లేదు, Ctrl Z నొక్కుతున్నా. ఇక్కడ చూడండి ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంపోర్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, టెక్స్ట్ వ్యూ అని కొట్టగానే టెక్స్ట్ వ్యూ అని కొట్టేసి ఇలా వదిలేసి ఆర్ టెక్స్ట్ వ్యూ అని కొట్టేసి ఒక యూజర్ నేమ్ వేరియబుల్ ఇచ్చా. మనం నార్మల్గా ఇప్పుడు ఇంటీజర్ అని ఎలా చేస్తాం? ఇంట్ నెంబర్ ఆర్ ఫ్లోట్ num2 అలా ఎలా ఇస్తాం? అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఎలాగా? టెక్స్ట్ వ్యూ యూజర్ నేమ్. చూసారా టెక్స్ట్ వ్యూ అని చూడగానే ఇక్కడ ఒకటి యాడ్ అయింది. ఇది తీసిస్తే ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఎర్రర్ వస్తే దాని మీద హోవర్ చేసి అంటే దాని మీద కర్సర్ని పెట్టి ఇలా వస్తుంది. ఇంపోర్ట్ క్లాస్ అని నొక్కగానే అది ఇంపోర్ట్ అయిపోయింది. ఆర్ ఇలా కూడా కాకుండా మీరు టెక్స్ట్ వ్యూ అని డైరెక్ట్గా టైప్ చేయకుండా అక్కడ వచ్చిన దాన్ని ఎంటర్ నొక్కండి ఆర్ క్లిక్ చేయండి. అప్పుడు ఇంపోర్ట్ అవుద్ది. చూడండి ఎలా ఇంపోర్ట్ అవుద్దో చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ లేదు, తీసేసా. టెక్స్ట్ వ్యూ అని ఎంటర్ నొక్కుతున్నా. ఎంటర్ నొక్కగానే ఇంపోర్ట్ అయింది. చూసారా? యూజర్ నేమ్. అలాగే బటన్ కూడా, బటన్ క్యాపిటల్ బి గుర్తుపెట్టుకోండి, అక్కడ క్యాపిటల్ డి. ఎంటర్ నొక్కగానే పైన ఇంకోటి ఇంపోర్ట్ అవుద్ది. చూడండి ఇంపోర్ట్ అయింది. దీనికి బీటీ అనేది ఇచ్చుకున్నాం. ఓకే, 2 వేరియబుల్స్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఇచ్చుకున్నట్టే యూజర్ నేమ్ బటన్ అనే 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? వెళ్ళి ఇలా పాయింట్అవుట్ చేయాలి. ఓకే, అది ఎలా పాయింట్అవుట్ చేస్తాం? యూజర్ నేమ్ తీసుకెళ్ళి ఆర్ యూజర్ నేమ్ కలుపుకొని యూజర్ అనుకోండి. యూజర్ అనే దాన్ని దేనికి పాయింట్అవుట్ చేయాలి? మనకి XMLలో ఉన్న ఇక్కడ చూడండి, XMLలో ఉన్న దీనికి పాయింట్అవుట్ చేయాలి. అంటే దీనికి ఐడి ఏమి ఇచ్చాం? యూనిక్గా ఐడి ఏమి ఇచ్చాం? ఇవ్వండి, యూజర్ నేమ్ అనే ఐడి ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే
ఫైండ్ వ్యూ బై ఐడి అనే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది ఎస్డిక్యూలో. ఆర్ డాట్ ఐడి డాట్ యూజర్. దీని మీనింగ్ ఏంటి? చెప్తా చూడండి. ఇలా ఇచ్చాం, దీని మీనింగ్ ఏంటో చెప్తా. మీకు ఆల్రెడీ యూజర్ అంటే ఏంటో తెలుసు. ఓకేనా? యూజర్ అంటే మన వేరియబుల్. ఏ వేరియబుల్? ఈ వేరియబుల్. ఈ వేరియబుల్ ఇదే కదా వేరియబుల్. ఓకే, ఈ ఫైండ్ వ్యూ బై ఐడి అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ వాట్ ఈజ్ ఆర్, వాట్ ఈజ్ ఐడి అండ్ వాట్ ఈజ్ యూజర్. ఇవి బేసిక్గా ఆర్ అనేది, ఐడి అనేది, యూజర్ నేమ్ అనేది పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీనికి ఆల్రెడీ ఐడి ఇచ్చాం కదా, ఏమి ఇచ్చాం? యూజర్ నేమ్ అని. యూజర్ నేమ్కి ఇది డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు యూజర్ నేమ్కి ఏది పాయింట్ అవుట్ అయ్యింది? యూజర్ నేమ్కి ఇలా పాయింట్ అవుట్ అయ్యింది, కానీ బటన్కి ఇంకా పాయింట్ అవుట్ అయ్యి లేదు. ఇప్పుడు బటన్కి కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం, పాయింట్ అవుట్ చేద్దాం. పాయింట్ అవుట్ ఇన్ ద సెన్స్ దీన్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం, టెక్స్ట్ వ్యూని. బటన్ని ఈ బటన్లో స్టోర్ చేసాం. ఇప్పుడు బటన్కి కూడా అలాగే చేద్దాం. చూడండి, btn ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి. ఎంటర్ నొక్కొచ్చు. ఆర్ డాట్ ఐడి డాట్ క్లిక్ బటన్ అని ఉంది కదా ఐడిని. ఇక్కడ చూడండి, దీంట్లోకి వెళ్తే కనిపించింది క్లిక్ బటన్. చూడండి, సేమ్ అలాగే మనం ఇక్కడ క్లిక్ బటన్ ఇచ్చి కామ్ వచ్చేసాం. ఇప్పుడు రెండు వేరియబుల్స్, ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లోకి వచ్చుంటే ఈ రెండు వేరియబుల్స్ దీనికి పాయింట్ అవుట్ అయ్యింది. ఇప్పుడు మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు కదా, ఈ బటన్ క్లిక్ చేయగానే యూజర్ నేమ్ చేంజ్ అయ్యేటట్టు. ఇప్పుడు అదే చేస్తా చూడండి. ఓకే, బటన్ క్లిక్ చేసామని అలా తెలిసింది మనకి. క్లిక్ చేసామని కోడ్కి తెలియాలి కదా. కోడ్కి ఎలా తెలిసింది అంటే btn వేరియబుల్ నేమ్. btn అంటే ఏంటి? వేరియబుల్ నేమ్. btn డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అని పైన వచ్చింది చూసారా, సెట్ ఆన్ క్లిక్ లిజనర్ సజెషన్ అంటే నొక్కండి. ఓకేనా? ఇప్పుడు న్యూ అని కొట్టగానే వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్ అని వచ్చింది. న్యూ స్పేస్ అని కొట్టగానే చూడండి, న్యూ స్పేస్. ఓకేనా? వ్యూ డాట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది చూసారా, వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. దాని మీద ఎంటర్ నొక్కండి. ఇది డిఫాల్ట్గా క్రియేట్ అయింది. మళ్ళీ దీని మీనింగ్ ఏంటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు వచ్చేద్దాం. ఓకే, దీని మీనింగ్ ఓకే. ఇప్పుడు btn అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, వేరియబుల్ నేమ్. సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అనేది మళ్ళీ ఆల్రెడీ ఉన్న మెథడ్ అనమాట, డిఫాల్ట్గా ఉన్న మెథడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ మెథడ్స్. గుర్తు లేకపోతే జస్ట్ క్లిక్ అని కొట్టండి, కంట్రోల్ స్పేస్ నొక్కండి, మీకు అక్కడ సజెషన్స్లో వచ్చేస్తాయి. అంతే, ఈజీ. ఇక్కడ సరే, నాకు ఇదంతా గుర్తులేదు, ఏం చేస్తున్నా మళ్ళీ క్లియర్ చేస్తున్నా చూడండి. గుర్తుపెట్టుకోవాల్సింలా క్లియర్ చేస్తున్నా. btn డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అని వచ్చేసింది. ఆన్ క్లిక్ లిజనర్ మళ్ళీ లోపల ఏం రావాలి తెలియదు. న్యూ స్పేస్ చాలా వచ్చినాయి, అందులో ఏది వ్యూ డాట్ ఆన్ క్లిక్ లిజనర్. చూసారా, ఇదంతా వచ్చింది. ఓకేనా? వీటిల్లో పాయింట్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా. ఇప్పుడు ఇది ఈజీగా ఎలాగో చెప్తా చూడండి.
ఇది మెథడ్, ఇది ఇంటర్ఫేస్ అంటారు అన్నమాట. ఇక్కడ పాస్ చేసిన దాన్ని అంతటిని ఇంటర్ఫేస్ అంటారు అన్నమాట. ఇది ఏంటి అంటే మనం క్లాస్ ఎలాగో ఇంటర్ఫేస్ కూడా అలాగే అని గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్కి. ఓకేనా, ప్రెజెంట్కి క్లాస్ ఎలాగో ఇంటర్ఫేస్ కూడా అలాగే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెజెంట్ ఎలా చేసాం, btn సెట్ అండ్ క్లిక్ లిజనర్ న్యూ అని కొట్టి ఇలా కొడితే డైరెక్ట్గా ఇదంతా వచ్చేసింది. లోపల మళ్ళీ మెథడ్. ఓకేనా, ఇక్కడ మెథడ్ ఏంటి, ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే క్లిక్ చేయగానే మీనింగ్ ఏంటి, మనం ఏం చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ చేంజ్ చేయాలి. ఏమేమి చేంజ్ చేయాలి, యూజర్ నేమ్ వేరియబుల్ పట్టుకున్నాం, డాట్ సెట్ టెక్స్ట్ వ్యూకి ఇది ఒక మెథడ్ ఉందన్నమాట, సెట్ టెక్స్ట్ అని. అంటే ఆ టెక్స్ట్ వ్యూకి మనం టెక్స్ట్ని చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు, మనం ఏమనుకున్నాం, ప్రిన్స్ అనుకున్నాం కదా, యూజర్ నేమ్ ఇస్ ప్రిన్స్. ఓకేనా, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తా చూడండి. ఇనీషియల్గా యూజర్ నేమ్ అనేది విఘ్నేష్ ఉంది, క్రేడిల్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి మీకు ఏమవుతుందో చూపించి చూడండి. యూజర్ నేమ్ ఇస్ విఘ్నేష్, క్లిక్ చేస్తున్నా చూడండి, యూజర్ నేమ్ ఇస్ ప్రిన్స్. చేంజ్ అయింది చూసారా, మళ్ళీ చూడండి, యూజర్ నేమ్ ఇస్ విఘ్నేష్, క్లిక్ చేయగానే యూజర్ నేమ్ ఇస్ ప్రిన్స్. ఎలాగా చూడండి, మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాం, ఇంటీజర్ ఎలా చేస్తాము, ఫ్లోట్ని ఎలా చేస్తాము, స్ట్రింగ్ని ఎలా చేస్తాము, అలాగే టెక్స్ట్ కూడా వేరియబుల్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు బటన్, నార్మల్గా సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో సేమ్ అలాగా బటన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉంటుంది. వీటిలో ఇవేంటేంటో విడివిడిగా బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా ఇంకా డెప్త్గా వెళ్ళా, బేసిక్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కమింగ్ టు హియర్, ఇప్పుడు యూజర్ అనేదాన్ని XML అంటే ఇది మన డిజైన్ దాంట్లో ఉన్న టెక్స్ట్ వ్యూకి పాయింట్అవుట్ చేయడానికి ఇది చేసాం. అండ్ ఇది మన XML టెక్స్ట్ డిజైన్లో ఉన్న బటన్కి పాయింట్అవుట్ చేయడానికి ఈ కోడ్. ఫైండ్ వ్యూ బై ఐడి అంటే ఐడిని ఫైండ్ చేసేది. ఐడి మనం ఇక్కడ పాస్ చేసాం, క్లిక్ btn అనేది ఐడి, ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఐడి. అండ్ ఇక్కడ మనం అక్కడ అనుకున్నాం చూడండి, @+id/ ఇక్కడ చూడండి, @+id/, దీన్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది పాస్ చేస్తే సరిపోయింది. ఓకేనా, అండ్ btn.setOnClickListener న్యూ వ్యూ ఆన్ క్లిక్, ఇవి కూడా ఎలా ఈజీగా రావాలని చెప్తా. మీరు మొత్తం టైప్ చేయాల్సిన జస్ట్ btn.set అని కొడితే ఇండెంటేషన్ వచ్చేది. ఇక్కడ కూడా న్యూ అని స్పేస్ ఇస్తే మొత్తం వచ్చేసింది ఎంటర్ నొక్కండి. లోపల దీని మీనింగ్ ఏంటి, user.setText అంటే మనకు టెక్స్ట్ ఆల్రెడీ ఉంది, దానికి కొత్త టెక్స్ట్ని సెట్ చేయడానికి. చూడండి, మనకు ఆల్రెడీ టెక్స్ట్ ఉంది, దీనికి వేరియబుల్ డాట్ సెట్ టెక్స్ట్ అంటే ఈ బ్రాకెట్లో ఏది పాస్ చేస్తామో అది చేంజ్ అవుద్ది. ఓకేనా, కూల్. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా ఎవ్రీవన్, ఆర్ ఎనీ డౌట్స్? ఓకే,
వీళ్ళిద్దరే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళకి అర్థమైందా? ఇఫ్ మీరు రెస్పాండ్ అవ్వకపోతే అర్థమైందని చెప్పి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. లేదు అర్థం కాలేదు, ఏదైనా డౌట్ ఉంది అంటే ఐ విల్ వెయిట్ అండ్ టీచ్. ఓకే తేజ ప్రకాష్, హోప్ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, అందరికి ఇన్స్టాలేషన్ కూడా అయిపోయిందని అనుకుంటున్నా, ఎక్సెప్ట్ విఘ్నేష్ ఏదో డౌట్ ఉందన్నాడు. ఆఫ్టర్ సెషన్ మాట్లాడదాం. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఓకే, ఈ రెండు పెట్టా, ఇంకేదైనా పెడదాం. ఇంకో విషయం చెప్పనా, ఇంకో టెక్స్ట్ వ్యూని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నా, చూడండి. మేబీ ఇక్కడ క్రియేట్ చేస్తా. డిజైనింగ్ మీరు చూసుకోండి బాగా, ఎలా డిజైన్ కొత్త వేస్లో డిజైన్ చేయొచ్చు. ఇంకో టెక్స్ట్ వ్యూని క్రియేట్ చేస్తున్నా. టెక్స్ట్ వ్యూ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. టెక్స్ట్ కంట్రోల్ స్పేస్ నొక్కగానే ఎంటర్ నొక్కితే ఇదంతా వచ్చేసింది. మనం ఏం పెట్టుకున్నాం, గ్రాఫ్ కంటెంట్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ ఏం పెడుతున్నాం, టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది, దాన్ని టెక్స్ట్ కంట్రోల్ స్పేస్ ఎంటర్ నొక్కగానే ఏదో మేబీ నెట్వర్క్స్. ఇది కూడా సైజ్ అనే అట్రిబ్యూట్ ఉంది, టెక్స్ట్ సైజ్ అనేది. టెక్స్ట్ సైజ్ ఒక 24 డిపి అయినా ఇవ్వచ్చు, ఎస్పీ అయినా ఇవ్వచ్చు, బట్ డిపి ఇవ్వాలి, అది ఎందుకో చెప్తాను. చూడండి, ప్రతి టెక్స్ట్ వ్యూకి ఆర్ బటన్కి ఎండ్ ఎలా చేస్తున్నా, రిలేటివ్ లేఅవుట్లా ఎలా కాదు, /greater than అలా పెడుతున్నాం, /greater than పెడుతున్నాం. అలాగే ఇప్పుడు ఇది కూడా స్లాష్ అని వస్తే గ్రేటర్ దాన్ కూడా వచ్చేసింది. నేను రెండు క్లిక్ చేయాలా, ఓన్లీ స్లాష్ క్లిక్ చేసి గ్రేటర్ దాన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఈ టెక్స్ట్ వ్యూని ఏదైతే నెట్వర్క్స్ అని ఉందో దాన్ని బిలో ఈ బటన్ తేవాలనుకుంటున్నా. బిలో బటన్ అంటే ఏం చేస్తా, మీకు తెలుస్తా, ఆల్రెడీ మీకు చెప్పా, బిలో అని టైప్ చేస్తే లేఅవుట్ బిలో అని వచ్చింది. ఇక్కడ ఐడి పాస్ చేయాలి. ఏ ఐడి, బటన్ యొక్క ఐడి. బటన్ యొక్క ఐడి ఏంటి, క్లిక్ బటన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఎక్కడికి వచ్చింది నెట్వర్క్స్ అని. ఇప్పుడు నేను దీన్ని హారిజాంటల్గా సెంటర్ చేస్తా, హారిజాంటల్ సెంటర్ కంట్రోల్ స్పేస్ హారిజాంటల్ ట్రూ. ఇప్పుడు హారిజాంటల్గా ట్రూ సెంటర్కి వచ్చింది. బట్ పైన మనకు కొంచెం స్పేస్ కావాలి కదా, ఇక్కడ పైన మనకి స్పేస్ కావాలంటే ఏం చేసాం, మార్జిన్ వాడాం పైన స్పేస్ కావడానికి. ఇక్కడ యూజర్ నేమ్ విఘ్నేష్ దగ్గర. ఇప్పుడు నెట్వర్క్స్ దగ్గర కూడా అలాగే వాడాం. ఏంటి, మార్జిన్ టాప్. ఏమవుతుంది, ఒక 30 dp వస్తుంది. చూడండి 30 dpకి ఎంత స్పేస్ వచ్చింది. మేబీ 70 ఇద్దాం, ఇంకా డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది. దీనికి కూడా ఒక ఐడి ఇద్దాం. ఐడి ఏంటి, ఐడి కంట్రోల్ స్పేస్ ఎంటర్ @+id/ దీనికి నేను txt2 అని ఇస్తాను. ఓకే, ఇచ్చేసా, ఐడి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, నెట్వర్క్స్ మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్ ప్రిన్స్ అని మారాలనుకుంటున్నా. అది అలాగా, మనకు ఆల్రెడీ ఇవన్నీ పాయింట్అవుట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి వచ్చింది txt2 అని. ఇది దేన్ని పాయింట్అవుట్ అవ్వాలి, ఇక్కడ txt2ని పాయింట్అవుట్ అవ్వాలి. దీని వేరియబుల్ నేమ్ మార్చితే రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. టెక్స్ట్ ఆర్ నెట్ అనే వేరియబుల్ దీనికి పాయింట్అవుట్ చేయాలి. ఎలా పాయింట్అవుట్ చేస్తుంది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ బటన్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా, టెక్స్ట్ వ్యూ నెట్ వేరియబుల్ ఎలా పాయింట్అవుట్ చేస్తుంది, నెట్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ txt2 వేరియబుల్ క్రియేట్ అయింది, పాయింట్అవుట్ చేసింది. ఇప్పుడు మనం యూజర్ మీద క్లిక్ చేశాక, నెట్ మీద క్లిక్ చేశాక యూజర్ నేమ్ మారాలి, బటన్ మీద కాకుండా.
సేమ్ బటన్కి ఎలా చేసాము ఇప్పుడు దీనికి కూడా నెట్ డాట్ సెట్ ఆన్ క్లిక్ రీజనర్కి వచ్చింది పైన కంట్రోల్ స్పేస్ నొక్కితే ఎంటర్ నొక్కేసా మళ్ళీ న్యూ నొక్క స్పేస్ ఇచ్చా కింద పైన చూసారా వ్యూ డాట్ ఆన్ క్లిక్ రీజనర్ అని వచ్చింది ఎంటర్ నొక్కేసా మొత్తం జనరేట్ అయింది ఈజీ మళ్ళీ సేమ్ యూజర్ డాట్ సెట్ టెక్స్ట్ ఇక్కడ ఈసారి యూజర్ నేమ్ ఇస్ నేనే తీసుకున్నా సూర్య ద నేమ్ ఇస్ సూర్య నాయుడు ఇప్పుడు ఏంటది నెట్వర్క్స్ అనే టెక్స్ట్ని క్లిక్ చేస్తే సూర్య నాయుడు చేంజ్ అవుద్ది బటన్ని క్లిక్ చేస్తే ప్రిన్స్కి చేంజ్ అవుద్ది చూద్దాం రన్ చేస్తాం లాంచ్ అవుతుంది లాంచ్ అయింది ఓకే బటన్ క్లిక్ చేస్తున్న చూడండి ఏం చేంజ్ అవ్వాలి ప్రిన్స్ చేంజ్ అవ్వాలి సార్ ప్రిన్స్ చేంజ్ అయింది సరే నెట్వర్క్స్ మీద క్లిక్ చేస్తున్న ఏం అవ్వాలి యూజర్ నేమ్ సూర్య అని చేంజ్ అయింది చూసారా దీని మీద క్లిక్ చేస్తే ప్రిన్స్ దీని మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్ సూర్య అంటే ఇప్పుడు నేను దేనికి చెప్పడానికి ట్రై చేశాను అంటే బటన్ కూడా క్లిక్ చేయొచ్చు అండ్ టెక్స్ట్ని కూడా క్లిక్ చేయొచ్చు ఒకసారి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెళ్తే యూజర్ నేమ్ అదే ఆ ప్రోడక్ట్ నేమ్ మీద క్లిక్ చేసినా మీరు వేరే దానికి నావిగేట్ అవుతారు అలాగే ఇది ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఇచ్చా ఇది చెప్పా ఓకేనా ఎనీ డౌట్స్ అండ్ ఈ రోజుకి సెషన్ చాలు అండ్ మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్తో మీరు ఏ డిజైన్తో క్రియేట్ చేయగలరో చూసుకొని రండి ఒకసారి డిఫరెంట్ డిజైన్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఎండ్ ఆఫ్ ది సెషన్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ ఎర్రర్స్ ఆర్ సంథింగ్ ఓకే ఈరోజు అయితే మిగతా సెషన్తో స్టార్ట్ చేద్దాం మిగతా టాస్క్ ఇప్పటివరకు మనం డిజైన్ పార్ట్ చూసాం ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ నెక్స్ట్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ కాంప్లికేట్ అంటే చిరాకు వస్తుంది సమ్ పాయింట్ ఆఫ్ టైంలో సో కోడింగ్ కూడా మనం షిఫ్ట్ అవ్వచ్చు ఓకే అది ఎలా ఏంటి అని కూడా చెప్తా ఓకేనా ఓకే కమింగ్ టు లేఅవుట్ ఇప్పుడు మనం ఇక్కడ వాడేది కన్స్ట్రెంట్స్ అన్నా నేను కదా మనం వాడేది కన్స్ట్రెంట్స్ అన్నా ఓకే అంటే దీన్ని కన్స్ట్రెంట్ లేఅవుట్ అంటాం వన్ సెకండ్ ఇలాగే రిలేటివ్ లేఅవుట్ అని ఉంటుంది రిలేటివ్ లేఅవుట్ ఇంకోటి లీనియర్ లేఅవుట్ ఉంటుంది ఓకే బేసిక్గా మనం చూసేది 3 ఆల్రెడీ మీకు కన్స్ట్రెంట్ లేఅవుట్ ఎందుకో తెలుసు ఒక విజిట్ ఉంటే దానికి 4 సైడ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి అవి మనం ఎలా అటాచ్ చేసుకోవాలి ఇదేంటిది కన్స్ట్రెంట్ లేఅవుట్ ఇఫ్ రిలేటివ్ లేఅవుట్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దీనికి ఇలా కన్స్ట్రెంట్స్ ఉండవు ఇలా బాక్స్ ఇలా కన్స్ట్రెంట్స్ అంటూ ఇలా పెట్టుకోవాలి అని ఉండవు ఇది దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇది మేబీ ఇది ఇలా అనుకుంటే ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ పెట్టేసాం ఇనీషియల్గా దీని మీద రిలేట్ అయి ఉంటుంది ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ బటన్ పెట్టాలనుకుంటే దీనికి రిలేట్ అయి పెడతాను అనమాట అంటే ఇది ఎక్కడ ఉంటే ఎక్కడ ఉండిద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ కాదు ఇలా టెక్స్ట్ వ్యూ అనేది ఓన్లీ టెక్స్ట్ వ్యూ అనేది ఓన్లీ ఇది ఒక్క టెక్స్ట్ వ్యూ అనేది
సెలెక్ట్ అవ్వట్లా. ఓకే, ఇది ఒక్క టెక్స్ట్ వ్యూ అనేది ఎడ్జ్కి వచ్చింది, ఈ ఎడ్జ్కి పెట్టాం అనుకోండి. ఓకే, అప్పుడు ఈ పార్ట్ కూడా ఇలా దీంతో పాటు మూవ్ అయిపోయింది ఇటు సైడ్. రిమైనింగ్ ఏంటి, ఇవేమో బటన్ అనేది, ఇది టెక్స్ట్ వ్యూ అనుకుంటే ఈ బటన్ అనేది దీని మీద రిలేట్ అయి ఉంది, సో దీన్ని రిలేటివ్ లేఅవుట్ అంటాం. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటే దానికి డిపెండ్స్. అంటే మనం ఈ సెంటర్ ఎలా చేసుకోవచ్చు, ఇటు సైడ్ దీన్ని ఇటు సైడ్ ఎలా పెట్టాం, ఆర్ దీన్ని ఇటు సైడ్ ఎలా తెస్తాం, ఆర్ సెంటర్లో ఎలా పెడతాం, ఇవన్నీ ఉంటే అవి కూడా మాట్లాడదాం. ప్రజెంట్ ఏంటి లేఅవుట్ ఏంటి అని చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు లీనియర్. బిఫోర్ దట్ నా వాయిస్ క్లియరే కదా ఎవ్రీవన్? నా వాయిస్ క్లియరే కదా? ఓకే, నేను కమింగ్ టు లీనియర్ లేఅవుట్ ఎలా ఉంటుంది అంటే ఓరియంటేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ చూసేటప్పుడు ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇలా వచ్చి ఇలా లోపలికి ఉంటాయి, స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయి చూసారా, ఇలా ఆర్ వెర్టికల్గా అయినా కొన్ని ఉండొచ్చు. వీటిని లీనియర్ లేఅవుట్ అంటాం. అంటే ఓరియంటేషన్ అనేది వెర్టికల్ ఆర్ లీనియర్. ఇది ఇప్పుడు అర్థం కాదు, ఒక్కసారి మనం కోడింగ్ పార్ట్కి వెళ్ళేసరికి ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు నిన్న ఇది మనం డిజైన్ పార్ట్తో క్రియేట్ చేసాం, దీన్నే ఇప్పుడు మనం కోడ్ పార్ట్తో క్రియేట్ చేద్దాం. ఓకేనా, చూడండి, మీకు ఇటు సైడ్ మీరు ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది, స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే రెండు, ఇటు సైడ్ కోడ్ వచ్చింది అండ్ ఇటు సైడ్ మనకి డిజైన్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నిన్న చేసాం, మళ్ళీ ఇప్పుడు ఇదే క్రియేట్ చేస్తాను. ఎలాగంటే మొత్తం క్లియర్ చేసేస్తా, ఏం లేదు. ఓకే, మీకు స్టార్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా వచ్చింది, మీరు న్యూగా క్రియేట్ చేస్తే. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి రిలేటివ్ లేఅవుట్ అన్న మార్చుదాం. రిలేటివ్ లేఅవుట్ చూసారా, ఇక్కడ మార్చితే ఇక్కడ కూడా చేంజ్ అయింది. ఒకసారి మళ్ళీ గమనించండి, ఓన్లీ ఇది ఒక్కటే సెలెక్ట్ చేసా, మొత్తం కాదు, ఈ యారో మార్క్ వదిలేసి ఇక్కడ వరకు రిలేటివ్ లేఅవుట్. రిలేటివ్ లేఅవుట్ అంటే ఏంటో చెప్పాం కదా, ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాం. టెక్స్ట్కి ఏంటంటే ఇలా యారో మార్క్ పెట్టి టెక్స్ట్ వ్యూ అని కొట్టగానే ఇవన్నీ వచ్చేసినాయి చూసారా. మీరు అన్నీ మాన్యువల్గా కొట్టకుండా చూడండి, టెక్స్ట్ వ్యూ అని కొట్టి ఒకవేళ ఇలా రాకపోయింది అనుకోండి, కంట్రోల్ స్పేస్ నొక్కగానే ఇలా వస్తాయి. ఓకే, కంట్రోల్ స్పేస్ అని నొక్కగానే ఇలా వస్తుంది. టెక్స్ట్ వ్యూ అని ఉంది, ఇక్కడ టెక్స్ట్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఆర్ ఎంటర్ నొక్కితే ఇలా వస్తుంది. ప్రెజెంట్కి మ్యాచ్ పేరెంట్ ఫర్ యాప్ కంటెంట్ అని ఉంది. మ్యాచ్ పేరెంట్ ఫర్ యాప్ కంటెంట్ అంటే ఏంటో చెప్తా. ఫస్ట్ మనం ఏం చేసాం, కన్స్ట్రెంట్ లేఅవుట్ని రిలేటివ్ లేఅవుట్గా మార్చుకున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి, XML డిజైన్ పార్ట్ రిలేటివ్ లేఅవుట్గా మార్చుకున్నాం. మనకి ఇప్పుడు నిన్న వచ్చింది టెక్స్ట్ వ్యూ అని. దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే యాంగులర్ బ్రాకెట్ ఇది
లెస్ దాన్ కదా, లెస్ దాన్ టెక్స్ట్ వ్యూ అని కంట్రోల్ స్పేస్ నొక్కితే CTRL కంట్రోల్ ప్లస్ స్పేస్ నొక్కితే మీకు సజెషన్స్ వస్తాయి. ఓకేనా, ఈ సజెషన్స్ వస్తాయి. దాని మీద ఎంటర్ నొక్కగానే మీకు ఎలా వస్తుంది, టెక్స్ట్ వ్యూ, ఇందులో ఆండ్రాయిడ్ స్లాష్ ఇచ్చేసిన లేఅవుట్ అండర్ స్కోర్ విడ్త్ అండ్ ఆండ్రాయిడ్ లేఅవుట్ అండర్ స్కోర్ హైట్ అని వస్తుంది. ఓకే, హైట్ అని వచ్చింది. హైట్ అని వచ్చింది, కానీ ఇక్కడ మనం రెండు సజెషన్స్ వస్తున్నాయి ఇక్కడ, మ్యాచ్ పేరెంట్ అండ్ వ్రాప్ కంటెంట్. మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ ఇక్కడ రెండు ఇవ్వచ్చు ఇలాగా. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, కంట్రోల్ స్పేస్ నొక్క, చూసారా, మ్యాచ్ పేరెంట్ అండ్ వ్రాప్ కంటెంట్ అంటే ఏంటో చెప్తా. ఆ రెండింటిని కొంచెం కంటిన్యూస్గా వాడతా. ఈ రెండు అంటే ఏంటో చెప్తా. ఓకే, మ్యాచ్ పేరెంట్ అంటే ఇప్పుడు మనకి ఇలా ఇది మొబైల్. ఓకే, ఈ మొబైల్లో టెక్స్ట్ వ్యూ ఇది కదా, టెక్స్ట్ వ్యూ అదే టెక్స్ట్ వ్యూ అంటే టెక్స్ట్ ఏమవుద్దంటే ఇది మొత్తానికి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, వ్రాప్ కంటెంట్కి